ఒకటి చేయడానికి ఏదో చేస్తా ఏ కూడా ఇచ్చిన మీరు ఇవి కూడా నేను నేర్చుకున్న బుక్ రాదుకునే కాదు. ఎవరో ఒకరు చెప్పిన చిన్నప్పుడు గుర్తుకుంటుకోండి. సీనియర్ లెక్కలు ఈ జోగిడి ఇవి ఎక్కడ చెప్పలే, వీటి సమాధానం చాలా మంది చెప్పలేదు. మా ఇప్పుడు కాంప్లెక్స్ మీట్లు ఏంటో టీచర్లకి కాంప్లెక్స్ మీట్ హిందీ కానీ ఇంగ్లీష్ కాంప్లెక్స్ అప్పుడు ఏమైనా చెప్పమంటారు నాకు ఏం రాబో గిసుని చెప్తా అప్పుడు వాళ్ళు దీనికి సమాధానం చెప్పలేకపోతుంటారు. ఎందుకో ఏమో తెలియదు. వాళ్ళ పెద్ద అది ఉండదు. నేను నేర్చుకుని కాదు కొద్దిగా విన్నాను, అది గుడిపోయింది గుర్తుకుండిపోయింది. ఆమె మెనమామ చిన్నప్పుడు ఆడుకుంటూ చెప్తాడు జోకులు చెప్పి ఇట్లానే చెప్పే అంటే కూడా చెప్పింది. అప్పుడు ఆడలేదు అది గుర్తుకుపోయి చెప్పాడు. అది వాడుతూనే ఉన్నా అయ్యో లెక్క ఎవరికైనా ఉంటుంది. అది దానికి ఏంటి అయితే లేదు. అది ఒకటి పజిల్ అనుకోండి, ఒక మెదడు పోయిందా అనుకోండి, ఏదైనా ఒకటి అనుకోండి. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో ఎయిర్పోర్ట్ ఉన్నాయిగా, ఏదుంది ఇప్పుడు? ఇంతకుముందు బేగంపేట ఉండే, ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్. తర్వాత నెక్స్ట్ వరంగల్ రాబోతున్నది. ఇక ఆంధ్రప్రదేశ్లో 7-5 ఉన్నాయి, మన దగ్గర 2 ఉన్నాయి. అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ శంషాబాద్. ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో విమానాలు వెళ్ళేటప్పుడు ఎలా అవుతుందంటే ఇలా ఇట్లా వచ్చేసి మెల్లగా టేకాఫ్ చేస్తాయి కదా, మళ్ళీ దిగేటప్పుడు ఇంకా అవి మెల్లగా వచ్చేసి కొంచెం నడుచుకొని కింద దిగుతుంటాయి. ఆ ల్యాండ్ అయ్యే సమయంలో పెద్ద జంబో ఎయిర్లైన్స్ అది, చాలామంది ఇంపార్టెంట్ ప్యాసింజర్స్ ఉన్నారు, విఐపీస్ ఉన్నారు. ఇక చాలా ప్రికాషన్ తీసుకునే మంచి ఎక్స్పర్ట్ పైలటే. కానీ ల్యాండ్ చేసేటప్పుడు కొద్దిగా పొరపాటు అయిపోయింది. మనుషులకు సాధారణ పొరపాటు అయిపోయినప్పటికీ కూడా దాని యొక్క క్రాష్ అయిపోయింది. మొత్తానికి క్రాష్ అయిపోయి దాని రెక్కలు, దాని ప్రతి పార్ట్స్ అందం ముక్కలు దూరం పడిపోయినాయి. కానీ ఎంతో దూరం పడిపోయినటువంటి ఒక హెడ్లైట్, దాని పెద్ద హెడ్లైట్ దూరం పడిపోయి అంత దూరం కూడా ఆ వీడియో కెమెరా వచ్చిన వాళ్ళు చూసే వాళ్ళు అంత ప్రేక్షకులు అంత దూరం కలిగి ఆ లైట్ చూసి చాలా ఆశ్చర్యంలో లేదు, ఇది ఎందుకు జరుగుతుంది. అంత దూరం లేదు, బంద్ ఆఫ్ అయితే లైట్ అర్థమైంది. ఇంత ఎవరిని అర్థమైతే అసలు ఇది వచ్చిన మీడియా ప్రతినిధులు వీడియో లైవ్ ఛానల్ పెడుతుంది, ఇది ఎందుకు అవుతుందో పరిశాన్ అవుతుంది, సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు క్రాష్ అయిపోయింది, అంత స్మాష్ అయింది, బూడిద అయిపోయింది, యాష్ అయిపోయింది, రెక్కలు ముక్కలు అయిపోయింది. హెడ్లైన్ మాత్రం అంత దూరం పడిపోయి ఇట్లా దూరం కలిగి బందా పోతుంది. అది మా సమాధానం. మీరేమన్నా సమాధానం చెప్తే నేను సంతోషిస్తాను. ఇప్పుడైనా సరే లస్తాను. ఎందుకైతే ఉండొచ్చు అది రైట్. క్రిటికల్ ఆలోచించాలి. చాలా మంది మెజిషియన్ చేసి తప్పు టెక్నిక్ పోయింది. నేను ఇది చూపించకపోతే మీరు బంద్ ఆఫ్ అని ఒకటే అని అనుకునేవారు. నేను మీ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి బంద్ ఆఫ్ నేను 2 ఒకటే అంటున్నా. చేయి మీరు ఏమనుకుంటారు? ఆన్ ఆఫ్ అనుకుంటారు. నేను బంద్ ఆఫ్ అంటున్నా, చేయి ఆపోజిట్ ఇస్తున్నా. మెజిషియన్ చేసే పని ఏదే ఉంటుంది. ఒక కట్టెనో టోపియో ఏదో అడ్డం పెట్టుకో, టేబుల్ అడ్డం పెట్టుకొని ఏదో పని చేయబోతున్నాడు. కింద రహస్యం ఉంటుంది. నేను రాసిన నోట్లో ఉంది, చేతిలో ఒకటి అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నా. ఇది చిన్నది. ఇది కూడా మా బేనమా ఎప్పుడో చెప్పింది. ఇంపార్టెంట్ పైసలు సంపాదించాలి. పైసలు లేకపోతే జీవితంలో ఏది లేదు, జీరో. పైసలు ఉంటేనే అందరూ ఉంటాం. పైసలు ముందు దగ్గరికి అందరూ వస్తారు, లేకపోతే ఎవరు రారు. ఆ సత్యాన్ని గమనించాలి. కాబట్టి మీకు కొంచెం ఇప్పుడు దగ్గర 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది బిజినెస్లో, తప్పేం లేదు. మళ్ళీ ఒకసారి నా పేరు గణేష్. యాక్చువల్లీ ఏంటంటే నేను మన 10th అయిపోయిన తర్వాత ఇంటర్ చేసి నేను డిస్టెన్స్ డిగ్రీలో జాబ్ పర్పస్లో పడంచేరి వెళ్ళిపోయాను. ఫస్ట్ టైం కానీ నా లైఫ్ ఇంట్రడక్షన్ కొద్దిగా ఇస్తే ఎట్లా కెరియర్ స్టార్ట్ అయిందో మీకు అర్థమవుతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎప్పుడు చూసినా నేను డ్యూటీ చేస్తున్నా అని ఫీలింగ్ ఉంటుండే, కానీ నా మైండ్ అంటే ఇక్కడ ఉండకుండా బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్లో ఉంటుండే. ఎప్పుడు చూసినా ఏంటి ఈ వచ్చే అప్పుడు 2004 అనుకుంటా, జస్ట్ 3000, 4000, 4500 అయితే మహా ఎక్కువ. నెల మొత్తం సంపాదిస్తే ఆ కంపెనీ ఇస్తే అంతే అవుతుంది. ఏంటి ఇంకా అసలు నెక్స్ట్ మ్యారేజ్ ఏంటి, పిల్లలు ఏంటి, మనం ఇలాగో ఇది ఉన్న ఇంట్లో మనం బాన్ కాలి పుట్టలేదు. మరి ఇంకా మనం ఇచ్చే పిల్లలకు కూడా రేపు మ్యారేజ్ అయితే ఫ్యామిలీని ఎలా మనం పోషించగలుగుతాం. మా పిల్లలకు అంటే మన తరాలు ముందు మనకు తెలియకో వాళ్ళకు మనకి ఇంత మంచి లైఫ్ ఇచ్చారు. ఆస్తి ఇవ్వకపోవచ్చు, ఎక్కువ ఆస్తులు ఇవ్వకపోవచ్చు, కానీ లైఫ్ అయితే ఇచ్చారు. కానీ ఇదే లైఫ్ మనం ఆర్థికంగా లేక ఇప్పుడు ఎవరో అంబానీ అంటే బాగా సంపాదించినారు, వీళ్ళు సంపాదించినారు, వాళ్ళు సంపాదించారు, ఈ ఆస్తులు సంపాదించినారు అని చెప్పుకునే విధంగానే ఉంటాం మా పిల్లలకు. మరి మనం ఏం చేయలేమా అనే విధంగా మైండ్ ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచిస్తూ ఉన్న టైంలో కొన్ని చేద్దామనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఆ ఫ్యామిలీ పరిస్థితుల ప్రభావం బట్టి కంపల్సరీ అక్కడ ఉన్న ఆ డ్యూటీలు ఉన్నా కానీ ఒక్కొక్క రోజుకు 24 గంటలు అయితే 16 hours డ్యూటీ చేస్తున్నాం.
మనీ కావాలి కంపల్సరీ, ఎందుకంటే ఇంట్లో అవసరం, కంపల్సరీ ఆ నీడ్ అవసరం. అలా చేస్తుంది. దానివల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినాయని ఇది కాదని చెప్పి ఆలోచించుకుంటూ ఈ ఆలోచించే పీరియడ్లోనే కొద్దిగా స్టడీస్ వైపు వెళ్ళాను. ఇంకా అటు వెళ్ళిపోయి 2008లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిపోయినాక కూడా మళ్ళీ డ్యూటీ అన్నట్టు అయింది. ఇది కాదు, ఇది డ్యూటీ కాదు, ఎందుకంటే వచ్చే ఫ్యామిలీకి సరిపోదు, ఇది అని సరిపోక అప్పుడు బిజినెస్కి ఎంట్రీ అవుదాం. కాకుండా ఏంటంటే ఏ బిజినెస్లోకి వెళ్ళినా కానీ ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే ఒక 10 lakhs పెడుతున్నామంటే మినిమం మనం ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఒక 15,000 20,000 మహా ఎక్కువ. ఎందుకంటే కొందరు అనుకుంటారు 50,000 వస్తే 50,000 ప్రాఫిట్ కింద చూసుకుంటారు, కానీ కాదు. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కు మనం క్యాలిక్యులేట్ చేస్తే బయట సపోజ్ ఒక 1% ఇంట్రెస్ట్ ఇస్తే దానికి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది. అట్లా ఆలోచించి మనము ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా మనకు రిటర్న్స్ అనేది, మనకు మార్కెటింగ్ కాంపిటీషన్ కూడా ఆ విధంగా ఉంటుంది. దాన్ని తట్టుకోవాలంటే దానికి ప్రీ ప్లానింగ్ ఉండాలి అనే విధంగా ఉండేది. ఏంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ ఏంటి, మనం చేయడానికి రెడీ ఉన్నాం, కానీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అనే విధంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్లకు నేను స్టార్ట్ అయింది. ఏంటంటే ఆ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కూడా ఏంటంటే 1-2 సార్లు అప్పుడు ఏదో వచ్చినాయి, క్వాంటమ్ అని ఇంకా అవన్నీ వచ్చినాయి, అది జస్ట్ చూసారు కానీ ఇంకా అవి ఎంట్రీ కాలేదు. కానీ ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎట్లా అంటే నేను అనుకుంటేంటి, ఫస్ట్ కస్టమర్కి అయితే లైవ్ అంటే తనకి నష్టం లేదు, మన ప్రాఫిట్ తర్వాత విషయంలో నష్టం లేదు, కానీ దాని ద్వారా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు లైవ్ వాళ్ళకి. ఎందుకంటే ఒకరోజు కొన్న ల్యాండ్ మనం ఈరోజు కొంటే ఒక 10 years ఆగితే ఎంత మినిమం డబల్ త్రిబల్ మినిమం అయితే గ్యారెంటీ ఇస్తుంది. నష్టం లేని బిజినెస్ అనిపించి ఆ రోజు ఆ బిజినెస్లోకి ఎంట్రీ అవ్వడం జరిగింది. దాదాపు 7 years నేను ఆ బిజినెస్లో ఉన్నాను. నుండి దాదాపు ఒక మామూలు బైక్ తీసుకునే వ్యక్తిని ఓన్ ఇల్లు సిటీలో కొనుక్కోవడం కానీ 4-wheeler వెళ్ళడం, ఒక నెంబర్ ఆఫ్ కంట్రీస్ విజిట్ అయినా, దాదాపు 10 countries దాకా విజిట్ అయినాను. అలా వెళ్తున్న క్రమంలో సడన్గా కరోనా. ఏదైనా ఇప్పుడు మనం అన్నీ అనుకునే మంచిగా అయితే ఎక్కడుంటాం, కరోనా ఎఫెక్ట్ పడ్డు. ఆ కరోనా ఎఫెక్ట్ పడి ఏకంగా మొత్తం టోటల్ కంపెనీస్ కొలాప్స్ అయినాయి. కాకుండా ఏంటంటే కంపెనీస్ అన్నీ ఏంటంటే చేతులు ఎత్తేసినాయి, కానీ కస్టమర్లకు మనం అనుకునే దానికి గ్యారంటీ ఇచ్చాం కాబట్టి నాకు వచ్చిన ప్రాఫిట్లో సగానికి సగం అమౌంట్, మొత్తం సగానికి కాదు 45% కాదు 75% అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తాం. అలా మార్కెట్లోకి వెళ్తూ ఉన్న టైంలో నాకు నమ్మకం పెట్టి వాళ్ళు నమ్మారు కాబట్టి నేను ఇచ్చాను. అట్లనే దాన్ని నమ్మకం పోగొట్టుకోకుండా అప్పుడు ఆ బిజినెస్ చేస్తూ ఉన్న టైంలో ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తాను. హెల్త్ ఇష్యూస్, డబ్బు అయితే వస్తుంది, నెంబర్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది, కానీ హెల్త్ని కోల్పోయారు. దాదాపు ఇప్పుడు మీరు చూసే గణేష్ ఇప్పుడు 10th రేట్లో దాదాపు కొంత అడిక్ట్ ఉంటుంటా, కానీ అప్పటికి నేను 83 కిలోల 85 కిలోల ఓవర్ వెయిట్తో ఉండేవాడిని. బిజినెస్ మనీ వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మిత్రుడు సమీపను ఇంట్రడ్యూస్ చేసినాడు, నెంబర్ ఆఫ్ బిజినెస్ టిప్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే హెల్త్ మస్ట్. ఇంతకుముందుకు సత్యం కూడా ఇంట్రడ్యూస్ చేసినాడు, హెల్త్ లేకపోతే ఏది ఉండదు. జస్ట్ ఒకనొక టైంలో అయితే ఇంకా నేను అయిపోయింది కదా, ఒక 35 yearsకే నా లైఫ్ క్లోజ్ అనే కాడికి వచ్చింది. కారణం ఏంటి, లైఫ్ స్టైల్ మెయిన్. ఫిట్నెస్ లేకపోవడం, ఫుడ్, లైఫ్ స్టైల్, ఎందుకంటే ఏం తీసుకుంటున్నామో ఏం తెలియదు, ఏ టైంకి వస్తుందో తెలియదు, ఫ్యామిలీ లైఫ్ లేదు, ఏంటి మీకు అన్ని డబ్బులు ఇస్తున్నాను, అన్ని ఇంకా నాతోనే అవసరం అని ఇక ఒక్కసారి ఏమి లేనున్న సిచ్యువేషన్లోకి వెళ్ళి ఒకసారి డబ్బుల వైపు వచ్చినాక టోటల్ కనీసం మినిమం అన్న ఫ్యామిలీని పట్టించుకోండి. అలాంటి సిచ్యువేషన్లో ఇక అప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉన్న టైంలో కూడా ఇలా కాదు, ఇది మొత్తం టోటల్ బిజినెస్ కొలాప్స్ అయింది కరోనా కారణంగా. ఈవెన్ కరోనా అటాక్ అయినప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఏం కాలేదు, సెకండ్ స్టేజ్లో నాకు కూడా వచ్చేసింది. ఎందుకంటే ఫ్రెండ్ ఇబ్బంది పెడుతుంటే తనని తీసుకెళ్తే తనతో నాకు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఒక రోజు నైట్ వచ్చిన తర్వాత, ఇది అందరికీ కొంతమందికి ఎక్స్పీరియన్స్ కావచ్చు, నేను సపరేట్ ఐసోలేషన్ ఒక రూమ్లో ఉన్నాం, పిల్లలు బయట ఉన్నారు, కానీ ఒకటి టెంపరేచర్ పెరిగిపోయింది, ఇంకా అయిపోయింది. అంటే నాకు చిన్నగా ఉన్నప్పుడు చేసిన ఇష్యూలు, అంటే నేను చేసిన అనుభవించిన జీవితం అంతా గుర్తుకొచ్చింది. అప్పుడు గుర్తుకొచ్చింది, అరే ఈ రోజులు నేను చిన్నప్పటి నుంచి అయితే నేను ఆస్తులలో పుట్టలే కదా, నేను ఎందుకు ఎవరిని మిత్రులను కోల్పోయినాను, బంధువులను కోల్పోయినాను, ఫ్యామిలీని కోల్పోయినాను, ఆస్తియాసనం. ఈరోజు నాకు ఇది వచ్చేస్తే ఎవరున్నారు, టైం చూస్తే ఏం లేదు, వెనుక మరి చూస్తే అసలు అప్పుడు అనిపించిందంటే డబ్బులు సంపాదించడం ముఖ్యమే, కానీ అవసరానికి వరకే మనం సంపాదించే మినిమం మనకంటూ మన చుట్టూ లైఫ్, మన పరిస్థితి, ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళని కూడా మనం ఇంట్రొడ్యూస్ అవుతూనే, మనం అటెండ్ అవుతూనే ఇది లైఫ్ కదా అని అప్పుడు ఆలోచించి బతికితే మాత్రం
ఇంకా నేను అంటే ఆ రోజు నాకు లాస్ట్ అనిపించింది, అంత సివియర్కి వెళ్ళిపోయింది. ఇంకా ఆ బతికితే మాత్రం ఇలాంటి లైఫే నేను మళ్ళీ కోరుకుంటున్నాను అని చెప్పి నేను ఆ రోజే దేవుడిని మొక్కున్నాను. ఆ రోజు నుండి దాని నుంచి బయటకు వచ్చేసి కంప్లీట్గా నేను ఇంకా బిజినెస్ మైండ్ ఓకే, కానీ ఏంటంటే లైఫ్ అనేది చేంజ్ హెల్త్ అని. అప్పటి నుంచి ఇంకా నా ఫ్రెండ్ ఏంటంటే నేను అదే మార్కెటింగ్లో రియల్ ఎస్టేట్ మానేసినాను కాదు, కానీ జస్ట్ 10% అది నేను చూసుకుంటూ, ఎందుకంటే నేను సర్వైవల్ కావాలి కాబట్టి అది మెయింటైన్ చేసుకుంటూనే మెయిన్ ఫిట్నెస్. ఆ అవుతున్న టైంలో నాకు ఒక హెల్త్ గ్రూప్ పరిచయమైంది. ఎన్ని వెయిట్ నాకు అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటుండే, హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చేసినాయి, వెయిట్ ప్రాబ్లమ్ ఇవన్నీ ఉంటుండే కూడా నేను వెహికల్లో ప్రాబ్లమ్ అని వెహికల్ మార్చుకుంటూ పెద్ద వెహికల్కి వెళ్ళేది తప్పించి నా హెల్త్ని సెట్ చేసుకోవాలి. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత దాదాపు ఒక హెల్త్ విషయంలో నేను ఛాలెంజ్ తీసుకొని ఒక 4 monthsలో 19 kgs వెయిట్ లాస్ అయినాను. ఆ వెయిట్ లాస్తో పాటు నా హెల్త్ మెయిన్ ఏంటంటే సెట్ చేసుకున్నాను. నా ప్రీవియస్ ఎలా గణేష్ అయితే ఉన్నాడో అలా లైఫ్ తెచ్చుకున్నాను, టోటల్ ఫ్యామిలీతో ఇన్వాల్వ్ అవ్వడం. ఈ మధ్యలో కొన్ని ఎందుకంటే ఆర్థిక విషయాల్లో కూడా లాభాలు అన్నీ అయినాయి, కానీ ఇప్పుడు ఒక గాడిలో పట్టింది. లైఫ్ అంటే ఏంటి అనేది అర్థమైన తర్వాత పిల్లల లైఫ్ ఇవ్వడం, ఫ్యామిలీకి టైం ఇవ్వడం, రిలేషన్స్ ఏంటి, ఫ్రెండ్స్ ఏంటి ఉండొచ్చు. ఇప్పుడు బిజీ లైఫ్లో కూడా ఇప్పుడు ఉండొచ్చు, కానీ ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడు నా మిత్రుడు సత్యం చెప్పాడు, ఎందుకంటే మనిషికి మినిమం ఒక రోజు 40 నిమిషాలు కనుక వ్యాయామం లేకపోతే కష్టం ఆర్ట్స్లో. ఎందుకంటే కొందరు అంటారు, ముఖ్యంగా అయితే లేడీస్, నేను అన్ని పనులు చేస్తున్నాను ఇంట్లో 24 గంటలు ఇంట్లో వర్క్ చేస్తున్నాను అంటారు, కానీ కంపల్సరీ మీరు కంటిన్యూషన్ మీ హార్ట్ బీటు మీ ఏజ్ అంటే దాదాపు ఇప్పుడు 40 years ఉంది, దాంట్లోకి వెళ్ళి 160 మైనస్ చేయాలి. ఎంత ఉంటుంది ఇంకా 160 40 మైనస్ ఇస్తే మినిమం 120. మీ హార్ట్ బీట్ 120 వచ్చేంత వరకు కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. అలా ఒక్కసారి కనుక తెప్పియడం మీరు స్టార్ట్ చేస్తే అసలు మీకు లైఫ్లో ఎలాంటి డిజీజ్ కానీ ఎప్పుడు వచ్చినా ఏం చేయలేదు. అది యోగానే కావచ్చు, ఫిట్నెస్ ద్వారానే కావచ్చు. మీ హార్ట్ను స్ట్రాంగ్ చేస్తే మిగతా అన్నీ సెట్ అవుతాయి. మీరు ఎందుకంటే కొందరు సన్నైనా ఉన్నాం అనుకుంటారు, కానీ ఫ్యాట్ పర్సెంట్ ఎంతో ఉంటుంది. అంటే ఏదో నేను చెప్తున్నాను కదా, నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఈ ఛాలెంజెస్ మళ్ళీ ఎవరికి రావద్దు. ఏ మెడిసిన్స్ ఇవి ఉన్నా మనం అనుకుంటాం, ఏ షుగర్, బీపీ, థైరాయిడ్ ఇవి వచ్చిన దేనికన్నా మెడిసిన్స్ వాడుతుంటే ఈ డిసీజ్కి వాడుతున్నాం కదా అనిపిస్తుంది, కానీ దాని బ్యాక్ అండ్ కంపల్సరీ అనుకుంటారు. ఇప్పుడు అందరూ అనుకుంటారు ఏది 60-50 లైఫ్ క్లోజ్ అయిపోయిందని. మనకు దేవుడు ఇచ్చింది 60నేనా? ఎందుకు 60కి వచ్చింది లైఫ్? మన చేతలారా మనం చేసుకుంటున్నాం. హ్యూమన్ బాడీ అనేది కంపల్సరీ 100 నుంచి 120 years అది ఉండగలుగుతారు. మనం అప్పుడప్పుడు వీళ్ళు వింటుంటాము. ఆ విన్న ఎందుకంటే వాళ్ళు అట్లా వాళ్ళ బాడీ పెట్టుకున్నారు. మినిమం డే లైఫ్ స్టైల్ అనేది ఫుడ్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ మీరు పెట్టుకుంటే మిగతా డబ్బులు ఎలానైనా సాధించవచ్చు. డబ్బులు సంపాదించడానికి బిజినెస్ సక్సెస్ కానీ ఒక టిప్ అయితే చెప్తాను. ఇది చేస్తే అందరూ అయితే మినిమం మన డే షెడ్యూల్, వీక్ షెడ్యూల్, మంత్ షెడ్యూల్, ఇయర్ షెడ్యూల్, క్యాలెండర్ డేట్ రాగానే అందరూ ఏమనుకుంటాం, న్యూ ఇయర్ దాదాపు ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అవునా కదా? 31st నైట్ అనగానే ఫుల్ హంగామా చేస్తాం. హంగామా ఎందుకు? న్యూ ఇయర్ వస్తుందని. కానీ గడిచిన ఈ ఇయర్కు ఏం న్యాయం చేసినాం? దాంట్లో ఏదో సాధిస్తే సంబరాలు చేసుకో, ఓకే, కానీ అందులో ఏం ఇప్పుడు దాదాపు 2024 ఉంది, అందులో ఏం లేదు. కావాల్సిన మినిమం అచీవ్మెంట్ కూడా కాలేదు. మనం 2025కి వస్తుందని చెప్పేసి 31st నైట్ దావ చేసుకున్నాం, కానీ మనల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు? మనం ఎవ్వరు అబ్జర్వ్ చేస్తారని మనం అనుకుంటాం. మన పిల్లలకి మనం మెయిన్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. మా నాన్న ఏం చేస్తుండవు, మా మమ్మీ ఏం చేస్తుంది. ఎందుకంటే 24 గంటలు మనం స్ట్రెస్ ఇచ్చి కొట్టడము, చదువుకో వీళ్ళు అట్లున్నారంటే వాళ్ళ పిల్లలు కదా, రిటర్న్ అనలేకపోవచ్చు. మీరేం చేసి డాడీ, మీరేం చేసి నాన్న అనలేకపోవచ్చు. కానీ మనకు తెలియాలి, డైలీ మార్నింగ్ కరెక్ట్గా 4-4:30 కనుక వేకప్ అయ్యి ఈవినింగ్ 9 o'clock షట్ డౌన్ చేసుకొని కనుక ఉండగలిగితే లైఫ్ స్టైల్, బిజినెస్ కానీ ప్రతిదీ. ఇప్పుడు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు ఉన్నారు, అంతేందుకు మన సీఎం కానీ పిఎం కానీ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ వేకప్ టైం ఎంత ఉంటుంది? వాళ్ళ డే లైఫ్ స్టైల్ ఉంది. ప్రతి ఒక్క బిజినెస్ మ్యాగ్నెట్ సక్సెస్ అయిందంటే కేవలం వాళ్ళ టైం షెడ్యూల్, వాళ్ళ హెల్త్ను ఒక కరెక్ట్ అయిన పద్ధతిలో పెట్టుకోవడం. డిఫరెంట్
ఒక టీచింగ్ ఫీల్డ్ ఉండొచ్చు, ఒక బిజినెస్ ఫీల్డ్ ఉండొచ్చు, డిఫరెంట్ అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చర్ అనేది దాదాపు ఉంటుంది. కానీ ఈ రోజులలో వచ్చే ఫుడ్ కూడా ఏంటంటే అగ్రికల్చర్ విషయంలో కూడా కొన్ని ఇప్పుడు ఇంతమందికి ఏంటంటే ఊర్లలో ఉన్న వాళ్ళకి ఎక్కువ డిసీజ్ రాకపోతుండే. ఎందుకు? ఫుడ్ అలాంటివి దొరుకుతుండే. కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా వస్తుంది. రీజన్ ఏంటి? వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చేంజెస్ వచ్చినాయి. ఏంటంటే టోటల్ మిషనరీ పైన డిపెండ్ అవుతుంది. ఫిజికల్ వర్క్ ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఒరిగేయాలంటే మిషన్స్ వచ్చినాయి. దాన్ని మొత్తం ఒకప్పుడు కోసి పడుగు పెట్టి ఇవన్నీ చేసేసరికి ఇక్కడ ఇప్పుడు ఏమున్నా నీకు ఒక 10 ఎకరాలు వ్యవసాయం ఉందంటే ఎంతమంది పెట్టుబడి కూలీలను చేపిస్తున్నావు, కానీ నువ్వు ఇన్వాల్వ్ అయి చేస్తున్నావు. అలా చేసే వాళ్ళకి ఫిట్నెస్ ఓకే. మెయిన్ సీక్రెట్, నీ హెల్త్ సీక్రెట్ కావచ్చు, బిజినెస్ సీక్రెట్ కావచ్చు, నేను టైం షెడ్యూల్, డే షెడ్యూల్ కనుక చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి సక్సెస్ కావచ్చు. దాంతోపాటు హెల్త్ విషయంలో మెయిన్ బ్యాలెన్స్ ఏంటంటే నీకు ఇప్పుడు బైక్ కెపాసిటీ ఉంటుంది, కార్ కెపాసిటీ ఉంటుంది. సీసీ అంటాం, 1000 సీసీ అంటాం, 800 సీసీ అంటాం. ఇప్పుడు 800 సీసీ ఉన్నదానికి 1500 లోడ్ వేస్తే తీసుకుంటుందా? ఒకప్పుడు ఏంటంటే అగ్రికల్చర్ చేసేటప్పుడు తను ఎంత ఫుడ్ తీసుకున్నా కానీ అది ఈవినింగ్ వరకు డైజెషన్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది? వర్క్ చేసేది తగ్గించింది స్మూత్, తినడం మాత్రం అదే అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? డిపాజిట్ పెరిగిపోతున్నాయి. నువ్వు ఖర్చు ఎంత, డిపాజిట్ ఎంత అనేది బ్యాలెన్స్ చూసుకుంటే లైఫ్ లాంగ్ మీరు అనుకున్న 60 కాదు 100 ఇయర్స్ 120 ఇయర్స్ కూడా లైఫ్ లాంగ్ లీడ్ చేయొచ్చు. సింపుల్, ఏం లేదు. మీరు ఫుడ్ వెయిట్ లాస్ కూడా ఏంటంటే మీరు తీసుకునే ఫుడ్ అవసరమా, నీ బాడీ ఏం అడుగుతుంది, వాటర్ అడుగుతుందా, ఫుడ్ అడుగుతుందా, అది ఒక్కటి క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఎందుకంటే వాటర్ తీసుకునే టైంలో కూడా ఫుడ్ వేసేస్తుంటారు. నా సీక్రెట్, ఎందుకంటే నాకు కోచింగ్ ఇచ్చిన విధానం, వాళ్ళు చెప్పిన విధానం. ఎందుకంటే ఆకలి అవుతుందంటే అది దాహమా, ఒక గ్లాస్ వాటర్ తాగి చూడండి, అప్పుడు అంతే కంట్రోల్ అవుతుంది. మార్నింగ్ లేవగానే మాత్రం ఒక గోరువెచ్చని నీళ్ళు వాటర్ ఎన్ని తాగలితే అన్ని తాగేస్తాను అంతే. ఇంకా వేరే టిప్స్ అంటే ఇంకా చాలా ఉంటాయి కదండి. ఇప్పుడైతే మినిమం చేయాల్సింది ఏంటంటే నువ్వు ఖర్చు చేయగలుగుతావు. ఇవాళ బిర్యానీ ప్లేట్ పెట్టిరంటే అందులో నువ్వు 0.5% నువ్వు తినగలగాలి. మొత్తం తింటే అది నీకు ఈరోజు ఎంతైతే ఖర్చు పెట్టి తింటున్నావో అది మళ్ళీ నీకు ఇప్పుడు ఏదో హాస్పిటల్ ఇష్యూ వస్తే దానికి 5 times కూడా పేమెంట్ చేయాల్సి వస్తుంది. తిను, దాన్ని ఖర్చు పెట్టు. ఎందుకంటే తినడము ఎవ్వరు ఆపదు. ఈరోజు ఎంతైనా తిను, దాన్ని మార్నింగ్ ఏం చేస్తాను, నువ్వు తినడం ఎవ్వరు ఆపొద్దు. ఇప్పుడు నేను తింటాను, అన్నీ తింటాను, అని చేస్తాను, కానీ తినడం ఆపొద్దు. తినడం ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు? ఒక బాడీ ఒక లివర్కి ఇచ్చేది 72 hours ఇస్తుంది. ఈవెన్ వాటర్ తప్పించి కోకోనట్ వాటర్ తీసుకున్నా అది ఎఫెక్టివ్ బాడీ. అది ఒక్కటి కంట్రోల్ చేసుకుంటే సూపర్ హెల్ప్ అవుతుంది లైఫ్ లాంగ్. మీకు ఈ ఇష్యూస్ అన్నారు కదా, ఎలాంటి ఇష్యూస్ నుంచి కూడా మీరు అంటే అవిటి వైపు కూడా వెళ్ళరు, అన్ని రకాల హెల్ప్ అవుతుంది. హాట్ వాటర్ ఒకటి మార్నింగ్ టైంలో ఫ్రెష్గా లేస్తూనే ఒక గ్లాస్ 2 గ్లాసులు తీసేసుకోండి. మీరు తినాల్సిన ఫుడ్ ఒకటి లిమిట్ తినదండి, అది తీసుకుంటే సరిపోతుంది, ఇంకా ఏది అవసరం. అయితే మా మేడం అంగన్వాడీ స్కూల్ ఉంది కాబట్టి చెప్పకూడదు కూడా 3:30 కూడా బయలుదేరి ఆఫీస్ ఇక్కడ మంచిగా అని ఇప్పుడు కాదు, మేము దరిదాపులా ఇలా వేస్టేజ్ మన చదవబడి ఉన్నప్పటి నుంచి కూడా తీసుకెళ్తున్నాం. అప్పుడు తీసుకెళ్తున్నాం మెడికల్ బాబు నేను వేసుకున్నాం కానీ పోయేవాడికి 100 నాకు వేస్తాడు. ఏమన్నా పుస్తకం 5 ఇవ్వన్నా తెలియదు, తెలిస్తే ఆల్రెడీ నేను పే చేసుకోవాలి. ఏమన్నా తీసుకొని ఇసుకోవాలి లేకపోవడం ఇది తీసుకొని వదిలే ఇక బాగుండదు అని చెప్పేసి మళ్ళీ ఇక బ్రెడ్ తీసుకొని నాకు వెళ్ళిపోయా. మన రిజల్ట్ పోయాక నాకు రిజల్ట్ అయిపోయింది. రిజల్ట్ పోయింది నీ యొక్క అనుభవాలు కూడా ఇట్లా రావాలనుకున్నా, ఇట్లా నేర్చుకున్నా, ఇట్లా ఈ మ్యారేజ్ నేర్చుకున్న ఒక బిజినెస్ చేసుకుంటారా, నన్ను ఎవరు నేర్పించలేదు, నీకు ఎవరు నేర్పించరా, నీ స్వతహా నేర్చుకున్నావు. అయితే ఇందులో ప్రతి ఒక్కరు మోటివేటే. ఇప్పుడు సుష్మా బొటిక్ అంటే చిన్న లేడీకి సంబంధించినటువంటి టైలరింగ్ మెటీరియల్ సంబంధించి బిజినెస్ నడుస్తుంది అంటే బహుశా ఆమె ఎవరు మోటివేట్ కాదు, తనంతా తాను చేసుకుంది. భర్త సంపాదించినప్పటికీ భర్త సరిపోయిన సన్న వయసులో మ్యారేజ్ అయింది కాబట్టి తనకు ఐడెంటిఫికేషన్ కావాలి.
నేను నాకు పేరు గుర్తింపు ఉండాలి, నేను అనే ఉండాలి. సుష్మా అనే యాజ్ ఏ ఫలానా ఎక్స్ వైఫ్ కాదు, సుష్మా అనేది అలా ఉండాలని తనంతరం నేర్చుకుని నేర్పిస్తుంది. ఒక నలుగురు ఉపాధి సంతోషంగా విషయం. అది నీ మనసులో ఎట్లా వచ్చింది, నువ్వు నేర్చుకున్నా అంటే ఇగో ఈ రోజు ఎవరు మార్పు రావచ్చు, తర్వాత రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు తిన్న ఆహారం ఇప్పుడే అనేది రావాలి, తర్వాత రావచ్చు. ఏదో నేర్చుకున్నారు ఎప్పుడు ఉపయోగపడుతుంది. అందుకే పుట్టినప్పుడు శిశువు చూసారా, మన పుట్టిన పిల్లవాడు ఏం చేస్తాడు, కడుపులో ఉన్నప్పుడు వినడం స్టార్ట్ చేస్తాడు. విన్నారా మీరు? కడుపులో ఉన్నప్పుడు. అందుకే తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిల్లవాడిని తల్లిని ఏమంటారు, మంచిగా మాట్లాడు, ఇంట్లో మంచి వాతావరణం పెట్టుమంటారు. అంతేగా, నువ్వు ఏ వింటున్నా రికార్డ్ అవుతుంది అక్కడ 2.5 years రికార్డ్ అయిందంతా ఫట్ ఏకే వాట్సాప్ బుల్లెట్ వెళ్ళాను ఉంటాయి. వానికి అర్థమే తెలియదు. ఎక్స్ వై జెడ్ లా జా క థ ప జ అని చెప్తాడు. తిడతాడు లా ఎక్స్ వై జెడ్. మన అవగాహన మనకు అర్థం తెలియదు పాపం. నువ్వు ఇంట తింటాడు, తాతను నాయన తింటారు లా అని తింటే లా అంటే బా అంటే బాగానేస్తాడు. అయ్యో మన అబ్బాయి తింటుంటారు, ఎంతమంది తింటారు పాపం అర్థం తెలియదు, సిగ్గుపడతాడు. అంటే రికార్డ్ అవుతుంది అక్కడ. మన మానవుని యొక్క సహజమైంది. అందుకే మన విద్యా వ్యవస్థ నేర్పించేటప్పుడు లిజనింగ్ ముందు ఉంటుంది. ముందు వినాలి, విన్న తర్వాత మాట్లాడిన తర్వాతనే రాయాలి. LSRW అంట, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. LSRW ఇట్లా వరుసగా ఉంటుంది. వింటుంటున్నాం అంటే నా పేరు కూడా సమయోధుని, అరబిక్ భాషలో వినేవాడు. నేను చాలా తక్కువైనా మాట్లాడుతున్నాను ఇట్లే ఉంటా క్లాస్ నిజంగా నాకు తెలియదు. కానీ నేను ఇంటర్మీడియట్ GMR కాలేజ్ చదువుతాప్పుడు ఇట్లా బేస్లో ఇట్లా కూర్చునేవాను. నేను యావరేజ్ స్టూడెంట్. అంతా మన ఊళ్ళో మనకి రాకపోతే ఖాళీ పోయి మనం ఏడో మూలు పడిపోతాం. మనం ఉంటాం వాడ మాత్రం మా తోపులు మస్తు మందరు. మా ఫ్రెండ్ విజయ్ ఉండే గజలు, ఇప్పుడు జూనియర్ లెక్చరర్ అయ్యింది. ఇప్పుడు మన ఒకటి తల్లాడ 4 ఏళ్ళకి మన జాబ్ వచ్చింది. నాకు రాలేదు, అదృష్టమే. అది పిల్లల అదృష్టము, ఇక తల్లిదండ్రులు కృషిగా. అయితే ఆ GMR కాలేజీలో ఉన్నప్పుడు అందరు బాగా చదువు చేసేవాళ్ళు. నాది ఏదో వాళ్ళంటే నేను ఒకటే బ్యాచ్, ఒకటి క్లాస్ చదువుతున్నాం, MPC చదువుతున్నప్పుడు. అందులో మన GMR అంటే మంచిగా కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో రకంగా గుర్తు చేస్తుంటారు. సైలెన్స్ కావాలి అంటే సైలెన్స్గా ఉంటుందని అర్థమయ్యేది. ఇప్పుడు మా పాపను కూడా ఎవరు అంటారట, ఏం మాట్లాడేది ఇంట్లో మస్తు అలగేస్తుంది, ఒక్క మాట మాట్లాడేది. మా బాబు అంటారు ఎవరు ఎవరన్నా ఏం మాట్లాడు మా బాబు అంటే నాగానే అనిపిస్తుంది. సో లేదు కాబట్టి ఏదో టైం పాస్ చేయాలి. ఒక 5 నిమిషాలు భోజనానికి టైం ఉంది కాబట్టి గుర్తు వచ్చింది. టీచర్ అంటేనే మాటలు అమ్ముకోవడం, విజయలిస్ట్ చేయడం అంటే మాటలు అమ్ముకోవడం, మూవ్ అమ్ముకోవడం. బిజినెస్ అంటేనే మాటలతో మాయ చేయడం కదా, అంటే మోసం చేయడం, అటాక్ చేయడం, ఏదో అదే పని. మనం ఉండేది అదొక మంత్రమే కాబట్టి చేస్తున్నాం. ఇంకా మిగతా మాయల మంత్రాలు ఉంటే బయటికి వచ్చేసి ఆ మాయను మిత్రజాలం ప్రదర్శించాలి. అవి చేయబడుతుంది. 6 నెలల్లో మేము ఇద్దరం ఉంటాం. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మన పిల్లలు చాలా డైవర్ట్ అవుతున్నారు. వచ్చేవారికి కూడా చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళకి రెస్పెక్ట్స్ అనేది ప్రతి ఒక్కరిని, ఎవరైనా ఇంట్లో పేరెంట్స్ అయినా బయట వాళ్ళైనా చిన్న ఉన్నప్పటి నుంచే మనం రెస్పెక్ట్గా పెంచితేనే నెక్స్ట్ ఒక 10-20 ఏళ్ళ తర్వాత మనం అది చూసుకుంటాం. కానీ ఇప్పుడు మా దగ్గర కాలేజీలో ఉన్న వాళ్ళకి డబ్బులు తప్ప ఏం, మా దగ్గర ఇప్పుడు 3 lakhs కడతారు పర్ ఇయర్కి, 6 lakhs 2 yearsకి. ఇంటర్మీడియట్కి అంతా కాలేజ్ అంతా ఉన్న వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం. ఒక్క బాబు కూడా ఇంత రెస్పెక్ట్ కానీ ఏమైనా ఉన్నదని పని వాడితే ఉంటుంది. ఆ రెస్పెక్ట్ అనేది ఫస్ట్ గౌరవించడం నేర్పాలి ప్రతి ఒక్కరిని. ఎవరైనా చిన్నపిల్లల నుంచి మనం చెప్తుంటే తెలుస్తూ ఉంటుంది. అది మేము అనుభవిస్తున్నాం కదా, ఎంత ఘోరం అంటే అది. డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అట్లా తయారయ్యారు. రేపు వాళ్ళు బయటకు వెళ్తే అసలు సమాజాన్ని ఏం చేస్తారో కూడా అట్లా తెలియకుండా అయిపోయింది. చాలా ఘోరం ఉన్నది పరిస్థితి అంతా. ఇవన్నీ కార్పొరేట్ కాలేజెస్
ఓన్లీ చదవడం తప్ప ఎవరికి ఏం డిసిప్లిన్ అనేది లేదు. మనం పైన చూసుకుంటాం కానీ కాలేజ్ టాప్ కాలేజ్ కానీ డిసిప్లిన్ అనేది ఎవరు చెప్పరు. ప్రిన్సిపల్ వాడు చెప్పడు. మన అవసరం ఎందుకు, వాడు వచ్చిందా డబ్బులు కట్టినా కథం అయిపోయింది. మేము చెప్పినా మేము ఎంతగానో చెప్తాం చెప్పండి. ఫస్ట్ పేరెంట్స్ దగ్గర ఉండాలి, బేసిక్స్ అవి కంపల్సరీ. ఫస్ట్ అమ్మ నాన్నని, ఫస్ట్ తాతను, వాళ్ళ పిల్లల తాతను నానమ్మని రెస్పెక్ట్ ఇచ్చేది ఆ పద్ధతి నేర్పించామనుకో వాళ్ళకి 100% వాళ్ళు ఎప్పుడైనా క్లాస్ రూమ్కి వచ్చినాక కూడా అందరూ రెస్పెక్ట్ ఇస్తారు కంపల్సరీ. మనమే ఇంటి దగ్గర ఏంటంటే మనం ఇంకోటి ఏంటంటే డబ్బు ఉన్నంత మాత్రం నా పిల్లల దగ్గర ఏం చెప్తున్నాం అంటే మనం బ్రాండ్గా మనం అలవాటు చేస్తున్నాం. అరే నువ్వు ఇదిరా 2000 షర్ట్ కొనుక్కో, 3000 షర్ట్ కొనుక్కో, నువ్వు ఏది ఇట్లా బ్రాండ్గా ఉంటావు, బ్రాండ్గా బతకాలి, సమాజంలో మనం మంచిగా ఉండాలి, అదే చెప్తున్నాం. కానీ మనం రెస్పెక్ట్ అనేది ఎప్పుడు చెప్పట్లేదు అసలు చిన్నపిల్లలతో. కనీసం పిల్లలతో మాట్లాడండి, కనీసం రెస్పెక్ట్ చెప్పండి, వాళ్ళకి ఎలా ఉండాలో, ఫ్యూచర్ ఎలా ఉండాలో చెప్పాలి కంపల్సరీ. డబ్బులు వాళ్ళు డిస్కస్ చేయండి, మనం ఇంత కొనుక్కుంటే ఇట్లా ఉంటుందిరా, అంత బాగా మన చేతనైంది కొనుక్కోవాలా, అవసరం లేదు ఎక్స్పెక్టేషన్ అంతా ఎక్స్పెక్ట్ పెట్టుకోరు. మా పాప అంటది డాడీ 2000 షూ కొనుక్కుందామంటే అవసరం లేదు బేటా, 2500-600 వచ్చేసే షూస్ అవి కొనుక్కో, నీకు సంపాదించుకున్నప్పుడు నువ్వు కొనుక్కోవాలా, నీకు అవసరం లేదు. స్కూల్కి వెళ్తావు, స్కూల్లో ఉంటావు మొత్తం మ్యాక్సిమం, బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడు వీకెండ్ వెళ్తాం కావచ్చు, దానికి 2000 పెట్టి కొనుక్కోవడం అవసరం లేదు. అది బయట వాళ్ళకి మనం లేని వాళ్ళకి ఇచ్చినా సంతోషంగా ఉంటుంది. అట్లా డబ్బులు విపరీతమైన ఖర్చు పెట్టదు ఎప్పుడైనా, పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేర్పించదు. కానీ ఇంకోటి ఏంటంటే మనం పేరెంట్స్ కూడా, మా మిస్సెస్ కూడా అదే చెప్తాను, నువ్వు మా పిల్లలు ఎంతమంది చూసుకుంటే మీ కన్న వాళ్ళని కూడా అక్కడ మీ తమ్ముడు ఎవరు ఉంటే కూడా వాళ్ళు కూడా అంతమంది చూసుకుంటారు మంచిగా. రెస్పెక్ట్ అత్త మామకైనా అమ్మ నాన్నకైనా దయచేసి రెస్పెక్ట్ ఇవ్వాలి కంపల్సరీ వాళ్ళు. ఎందుకంటే మనం కూడా ఒక సర్టెన్ ఏజ్ పోయినప్పుడు మనం కూడా చిన్నగా అట్లా పోతాం కాబట్టి కంపల్సరీ ఇవ్వాలి. రేపు అసలు నానమ్మ అంటే పిల్లలు నానమ్మ దగ్గర కూడా పోరు చాలామంది పిల్లలు. నానమ్మ అంటే ఏం మాట్లాడుతారు, చిన్న ఉన్నప్పుడేమో మనమేమో నానమ్మ దగ్గర పడుకునే వాళ్ళు. అసలు ఇప్పుడు నానమ్మ దగ్గర పోయి పడుకోరా నాన్న అంటే అసలు అది లేదు వాళ్ళు. మాకు అట్లా వేరే అయిపోయింది, కల్చర్ అంతా చాలా చేంజ్ చేస్తుంది. కానీ కొన్ని కల్చర్ అయితే మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే మనం కూడా చాలామంది ఆల్రెడీ మ్యాక్సిమం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళే ఉన్నారు, పేరెంట్స్ కూడా. కల్చర్ అనేది కంపల్సరీ నేర్పాలి. డబ్బు విషయం పక్క పెట్టి కల్చర్ కంపల్సరీ. ఆరోగ్యం అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది కూడా చాలా 100% ఇంపార్టెంట్. ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం ఉన్నంతసేపు మనం ఏదైనా చేయగలుగుతాం 100%. అది అంతే అండి. థ్యాంక్ యూ. పిల్లలకి అలా ఉంచొద్దు అనే మమకారమే వాళ్ళని వన్స్. ఎందుకంటే రిలేషన్స్ పోతున్నాయి బయట. ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్నతోని తాతమ్మతో ఎలా ఉండవు నేర్పించడం విడిచిపెడితే బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు రెస్పెక్ట్, కనీసం మినిమం అన్న రెస్పెక్ట్ లేకుండా. వాస్తవం ఏంటంటే రామ్ చెప్పినట్టుగా నేను కూడా ఎంతోమంది పిల్లల్ని కూడా చాలా చూసాను. ఎందుకంటే డబ్బు ఉంది కదా. ఈవెన్ అంతెందుకు మా బాబు మోహన్ కోరుకున్నాడు, చనిపోయినాడు. ఎందుకు? కోటా శ్రీనివాసరావు కొడుకు. ఎందుకు? డబ్బు ఉంది. కారు ఉండగా కూడా బైక్స్ మెయింటైన్ చేసినారు. ఒక్కొక్కటి 4 lakhs, 5 lakhs, 12 lakhs బైక్లు. ఎందుకంటే మన పిల్లలే కాదంటలేము, కానీ వాళ్ళకు మంచి చెడులు ఏంటి అది మనం స్టార్టింగ్ నుంచే నేర్పిస్తే వాళ్ళు కూడా. ఎందుకంటే ఇండైరెక్ట్గా మనం జీవించిన ఓకే, మన లైఫ్ మన కెరీర్ మన లైఫ్ క్లోజ్ అయింది, కానీ వాళ్ళ లైఫ్ మన చేతులారా 30-40కే క్లోజా? రైట్. ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చినారు. ఎందుకంటే డైరెక్ట్ తల్లిదండ్రులు అంటే ఫీల్ అవుతారని పిల్లలు అనుకుంటూ వచ్చినారు. ఎందుకంటే ఇప్పుడు నన్నే అంటున్నారు. ఇప్పుడు పర్సనల్గా ఎవరు తీసుకోరు. తల్లిదండ్రులు మెయిన్. ఇప్పుడు రాము అన్నట్టుగా ఇంట్లో అత్తమామలనైనా తల్లిదండ్రులనైనా సరే, కానీ మనం చేసే విధానం వాళ్ళు చూస్తున్నారు దగ్గర నుంచి. మనం అమ్మని ఎలా చూస్తున్నాము, అత్తమ్మని ఎలా చూస్తున్నాము, మామయ్యని ఎలా చూస్తున్నాము, ఇవన్నీ చూస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఇప్పుడు మనమే అన్నీ చూసి వచ్చి అంత మంచి చెడులు మనం నానమ్మ దగ్గర తాతమ్మ దగ్గర ఆడి వచ్చిన వ్యక్తులము ఇవాళ అమ్మ నాన్న అత్తమ్మ కాడికి వచ్చేసరికి మనం ఏ రోజు వాళ్ళను అంటే ఫోకస్ చేయకపోతే రేపు రోజున మనం అంత చూసిన వాళ్ళమే సగం చేస్తున్నాం. కానీ మన పిల్లలు ఏం చేస్తారు? డైరెక్ట్ ఇప్పుడు మినిమం ఇంకా ఇది మంచి చెడు తెలియదు, కానీ హాస్టల్స్ అనేది ఏ విధంగా ఉందో ఇప్పుడు పెద్దవాళ్ళది వృద్ధాశ్రమాలు కూడా అన్నీ తయారవుతున్నాయి. ఎందుకు? పిల్లలు కంప్లీట్గా చిన్నప్పటి నుంచి హాస్టల్ వాళ్ళకి మంచి చెడులు చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు ఒక ఆడపిల్ల 14 years వచ్చేంత వరకు కొన్ని తల్లి దగ్గరుండి చేయాల్సి ఉంటుంది. సడన్గా తనకు ఏది తెలియకుండా హాస్టల్ స్టడీ ముఖ్యమే, కానీ సమాజం మీద అవగాహన కూడా ముఖ్యమే కదా.
తప్పదు, కంపల్సరీ మంచి ఏంది చెడింది చెప్తేనే కదా ఆ పిల్లలు నెక్స్ట్ నా కెరీర్ ఏంటి. డబ్బు విషయం స్టడీ విషయంలో ఇది ఎప్పుడైనా ఎవరికైనా వస్తుంది, కానీ కెరియర్ కూడా కరెక్ట్ అంటే లైఫ్ సమాజంతో కూడా మింగిల్ కావాలి. అది నేర్పిస్తే వాళ్ళు ఈ రోజులలో పిల్లలకి నేర్పించాల్సింది మినిమం 100%. టీచర్ ఒక దెబ్బ కొట్టింది అంటే ఇప్పుడు నా బిడ్డలు కొడతారు, నా కొడుకు ఆడవాడు కొట్టడానికి, ఆమెకి ఎంత ధైర్యం కొట్టడానికి. ఇప్పుడు టీచర్ బయటకు వచ్చింది ఏంటంటే ఇంతమందికు ఇంతమందికి టీచర్లు మనల్ని ఎలా కొట్టేవాళ్ళు. 10th బలరాం సైడ్ గుర్తుకున్న 9th అన్ని కొట్టినా మన అమ్మనాన్ని వచ్చేవాళ్ళ. ఇప్పుడు ఏ చిన్న ఇష్యూ వాడిని ఇలా కొట్టాడో లేదో కంపల్సరీ మీడియా వచ్చేస్తుంది, వాట్సాప్ గ్రూపులు, తన ఉద్యోగం. అప్పుడు సార్లు ఏం చేస్తారు, లెక్చరర్ ఏం చేస్తారు, ఎందుకులే నాకు నా జీతం నాకు వస్తుంది కదా తీసుకుని వెళ్తాను. అందుకనే ప్రతి తల్లిదండ్రులు అయినా ప్రతి ఒక్కరు చెప్పాల్సింది టీచర్లకి ఏంటంటే మినిమం మేము మా నుంచి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీరు ఇవ్వాల్సినది మీ విధంగా ట్రీట్ ఇవ్వండి అనే విధంగా చెప్తే మాత్రం అండి. మరీ అలా అని ఏదో ఇప్పుడు కొన్ని హైయెస్ట్ ర్యాంకుల గురించి పనిచేసే కాలేజెస్ ఉన్నాయి, అలాంటి టార్చర్లు వద్దు. మినిమం ఎందుకంటే రెస్పెక్ట్ ఇచ్చే విధంగా టీచర్ హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి స్టూడెంట్. అప్పుడు 100% ఉంది. ఇలా 99% కాదు, 50% 60% తల్లిదండ్రులు కరెక్ట్ ఫోకస్ చేసి అయ్యో నా కొడుకుని కొట్టినారే నా కూతురుని కొట్టినారే టెన్షన్ పడకుండా అసలు విషయం ఏం జరిగింది, ఇష్యూ ఏం జరిగింది, వాడు చదవకపోతేనా మిస్టేక్ జరిగిందా అనే విధంగా బ్యాక్ అండ్ చూసుకొని కనుక పిల్లలకు మనం సర్ది చెప్తే అది ఎంతవరకు చెప్తాం, 10th లోపే చెప్తాం. 10th దాటినామా ఇంకా వాళ్ళు దాటిరా ఏనాడు కూడా వాళ్ళకు ఒక్క విషయం కూడా మనం ఎడ్యుకేట్ చేయలేము. అందుకనే చిన్నగా ఉన్నప్పటి నుంచి పిల్లల్ని మనం నలుగురిని అమ్మ నాన్న ధర కావచ్చు, తాతయ్య అమ్మ నాన్న మినిమం వాళ్ళతో మింగిల్ అయ్యే విధంగా, ఎంత బిజీ లైఫ్ ఉండొచ్చు కానీ వాళ్ళలో కలిసే విధంగా కొన్ని ఫెస్టివల్స్ కావచ్చు కొన్నిటికి కలుస్తుండే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళకైతే నేను ఇప్పుడు సిటీలో ఉంటున్నాం, విలేజ్ కలిసి కంపల్సరీ కంప్లీట్గా పిల్లలకు దూరం అవుతుంది. కనీసం అకేషన్స్ వచ్చినప్పుడన్నా వాళ్ళను కలిసే విధంగా చేయాలి. అప్పుడు ఏంటంటే వాళ్ళకు వీళ్ళు ఇది చేస్తున్నారు. కొన్ని విషయాలు ఏంటంటే ప్రతిదీ నోటితో చెప్తేనే అర్థం చేసుకునేది కాదు, కొన్ని సిచ్యువేషన్ కళ్ళతో చూసిరంటే వాళ్ళకి ఎక్కువ రీచ్ అవుతుంది. ఆ విధంగా చేస్తే 100% పిల్లలకి ఏంటంటే ఒక మంచి మార్గంలో నేర్పించేవాళ్ళు. లేదంటే మనకు రేపటి రోజున అదే సేమ్ అంటారు కదా, అది రావద్దు అనుకున్నప్పుడు నెక్స్ట్ వృద్ధాశ్రమాలు డెవలప్ కావద్దు అనుకున్నప్పుడు 100% మన దాదాపు మన దాంట్లో అంత మంచిగా ఉండొచ్చు, కానీ ఏ ఒక్కటైనా మిస్టేక్ జరిగితే జరగకున్నది. ఇప్పుడు సపోజ్ ఎన్ఆర్ఐల పరిస్థితి చూద్దాం. ఎన్ఆర్ఐల పరిస్థితి ఏంటి, తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి. ఇక్కడ ఎవరు తప్పు కాదు, పిల్లలు తప్పు కాదు, తల్లిదండ్రులు తప్పు కాదు, సమాజం అలా తీసుకొచ్చింది. ఎందుకంటే వన్స్ ఎన్ఆర్ఐలు ఏంటంటే చదువు, నా పిల్లలు యుఎస్ఏ ఉన్నాడు, వేరే బయట ఉన్నాడు, బాగా బతుకుతున్నాడు, కానీ వన్స్ తన తల్లిదండ్రులకి ఏమన్నా అయితే రిటర్న్ రాలేని పరిస్థితులు ఉన్న జాబులు ఎందుకు. అందుకనే మనకు మినిమం ఉండాలి, కానీ ఎంతవరకు పోయి అందరూ బయటనే ఉండాలి కాకుండా ఆ విధంగా సమాజం తీసుకురావాలంటే అందరూ మన నుంచే స్టార్ట్ కావాల్సిందే. అది చేద్దాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ లంచ్ తర్వాత కంటిన్యూ చేద్దాం. ఓకే. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో, వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you, we miss all the
బాంకులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేర్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహమొకటేనురా. స్నేహాని కన్న మిన్న
స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, పడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. స్నేహం లోభానికి లొంగదు నేస్తం, ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం నేస్తం. నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా, ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం, చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది, ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చనా. మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు, ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతునా. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం. స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా, బాధలోనూ ఉంటేనే దోస్తులురా, మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా. తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా, గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా, చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే వదలమురా. నీతో ఉంటూ మాటలు రాని మౌనం చూడకురా, మౌనం వెనకే మాటలు కలిసిన బాధుందిరా లోపల. స్నేహంలో నా కోపాలన్నీ కరిగే మేఘాలురా, స్నేహం అంటే ఎప్పుడు ఉండే ఆకాశం కదరా. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం. కళ్ళలో
కన్నుకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే గొంతు వీరా. నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటామురా. కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా, నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా. వద్దు అంటూ ఆ క్షణాన్ని ఏడుస్తూ ఆపనా, గమ్యం చేరే పయనాన్ని స్నేహం ఆపుతుందా. నీ మంచే కోరి మమ్మనేంత ప్రేమే మాకు లేదా. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముకురం. అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం.